ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు నియోజకవర్గాల వారీగా సమస్యాత్మక హేతుబద్ధీకరణ పోలింగ్ కేంద్రాలను గుర్తించడంలో రిటర్నింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి నివేదిక అందజేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవిలత ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి 7 నియోజకవర్గాల రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు, తహసీల్దార్, ఎంపీడీఓలతో వలనరబుల్ రేషనలైజేషన్ పోలింగ్ కేంద్రాలు, ఫారం 6, 7, 8 పరిష్కార స్థాయి తదితర అంశాలపై జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవిలత మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో 1569 పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగిందన్నారు. వాటిలో ఓటర్ జాబితా అనుగుణంగా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధమైన నివేదిక అందజేయాలని కోరారు. 1500 పైబడి ఓటర్ల నివాస ప్రాంతం నుంచి దూరంగా ఉన్న పోలింగ్ కేంద్రాలకు తగిన కారణాలు తెలియజేస్తూ ప్రతిపాదనలు పంపాలని అన్నారు. I have roughly now out of 232 polling stations, 236 polling stations where webcasting will be done. This list is also ready and submitted. So out of 232, how many? 136. 136. Okay. So that roughly translates around 58%. So now your vulnerable will be 0. Yes. బట్ అది ఎలాగైతే అనుకర్తికి చెప్పానో అలా మీరు మళ్ళీ ఒకసారి వర్కౌట్ చేయండి వల్నరబుల్ గురించి. బికాస్